హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మరొక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ చూసారు కదా. తమిళలో మనకైతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అయితే ఉద్యోగాలు పడ్డాయి. సో మరి దీనికి సంబంధించి నేను డీటెయిల్స్ అయితే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని ఉద్యోగాలు పడ్డాయి, ఎవరు ఎలిజిబుల్, మరి అప్లికేషన్, దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే క్లియర్గా చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దీని క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ చూస్తున్నవారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అయితే ఉద్యోగాలు పడ్డాయి. దీనికి సంబంధించి మనకు 9 పోస్టులకు అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే కోరుతున్నారు. సో అర్హతగల అభ్యర్థులు అయితే డిసెంబర్ 18వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ పోస్టును బట్టి మనకు దీనికి సంబంధించి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చూసుకుంటే మనకు ఎంఎస్సి జువాలజీ, వైల్డ్ లైఫ్ సైన్స్, ఎకాలజీ, లైఫ్ సైన్సెస్, ఆంథ్రోపాలజీ అంటే ఎంఎస్సిలో ఈ యొక్క కోర్సెస్ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా పిహెచ్డి, అదేవిధంగా ఎంఏలో చూసుకుంటే మనకు ఆంథ్రోపాలజీ లేదా సోషల్ సైన్స్, అదేవిధంగా హిస్టరీ చేసి ఉండాలి, లేదంటే ఎకనామిక్స్, ఫిలాసఫీ, దీనికి సంబంధించినటువంటి ఇవి ఎంఏలో మనకైతే చేసి ఉండాలి. దీనికి సంబంధించి మీరు పాస్ అయ్యి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ ఏంటంటే మనకు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితే మనకు శాలరీ చూసుకుంటే మనకు 57,000 ఉంది, ప్లస్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ ఎలవెన్స్ ఎక్స్ట్రా ఇస్తారు. అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్కి వచ్చేసి మనకు శాలరీ చూసుకుంటే 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఎక్స్ట్రా ఇస్తారు. సో ఈ విధంగా అయితే మనకు శాలరీ అయితే ఉంటుంది. సో 2 రకాల ఉద్యోగాలకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి అయితే మీరు అప్లికేషన్ చేయండి. సో అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ వస్తే అప్లికేషన్ చేసే విధానం కూడా ఏ విధంగా ఉంటుందో నేను చేసి అయితే మీకు ఆ వీడియో కూడా పెడతాను. సో మరి ఇంకెందుకు లేటు, మరి తప్పకుండా చూడండి, అప్లికేషన్ చేసుకోండి దీనికి క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు. సో అప్లికేషన్ విధానం తెలియకపోతే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.